నమస్కారం ఏసియన్ వార్తలకి స్వాగతం. ముందుగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రశాంతంగా ప్రారంభమైన ఎస్ఎస్సి పరీక్షలు, పగడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు, పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన డిఈఓ రవీందర్ రెడ్డి. ప్రజా సమస్యల పరిష్కారమే కేసీఆర్ ఆశయం, ఎమ్మెల్యే జోగురామన్న పునరుద్ఘాటన. ఘోట్కూరి సభలో టీఆర్ఎస్లో భారీగా చేరికలు. ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేయాలి, జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి స్పష్టీకరణ. సర్వేలెన్స్ బృందాలు పక్కాగా పనిచేయాలని సూచన. 10వ తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. సమస్యాత్మక కేంద్రాలను డిఈఓ రవీందర్ రెడ్డి తనిఖీ చేశారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 61 కేంద్రాలలో అధికారులు అన్ని రకాల ఏర్పాటు చేయడంతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. శనివారం తెలుగు పరీక్షకు 10,238 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 10,173 మంది హాజరు కాగా 65 మంది గైర్హాజరైనట్లు డిఈఓ రవీందర్ రెడ్డి తెలిపారు. పరీక్ష సమయంలో కేంద్రాల వద్ద 144 సెక్షన్తో పాటు పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు గంట ముందు నుంచే చేరుకొని తమ హాల్ టికెట్ల నెంబర్లు, రూమ్లను చూసుకోవడంలో నిమగ్నమయ్యారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం 9 గంటలకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగింది. తాంసీ మండలంలోని అందర్బంద్ పరీక్ష కేంద్రాన్ని డిఈఓ రవీందర్ రెడ్డి తనిఖీ చేశారు. లోక్సభ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆదిలాబాద్ బోత్ ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్ బాపురావులు పిలుపునిచ్చారు. శనివారం తాంసీ మండలం ఘోట్కూరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్పై రాష్ట్ర ప్రజలంతా నమ్మకంతో ఉన్నారని ఆదిలాబాద్ బోత్ ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్ బాపురావులు అన్నారు. శనివారం తాంసీ మండలం ఘోట్కూరి గ్రామంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఘోట్కూరి సర్పంచ్ జయశ్రీ ఖంటేశ్వర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరారు. అలాగే పిప్పలకోటి గ్రామానికి చెందిన కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షులు రమేష్తో పాటు మాజీ సర్పంచులు, పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యేలను పార్టీ నాయకులు, కార్యకర్తలు శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. టీఆర్ఎస్ జిందాబాద్, సీఎం కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు అనంతరం రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ చేసిన కృషిని దేశంలోని అన్ని రాష్ట్రాలు గమనిస్తున్నాయని అన్నారు. ప్రజలు సైతం టీఆర్ఎస్ పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చారని, ఇవే ఫలితాలు ఏ ఎన్నికలు వచ్చినా పునరావృతమవుతాయని అన్నారు. ప్రజల ప్రతి సమస్యను పరిష్కరించేందుకు టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నడూ ఏ విధంగా దేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, పేదలకు సంక్షేమ కార్యక్రమాలు, ఇలా దేశం కూడా మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు, ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు చూస్తుందంటే ఇలా మనమందరం కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, మన తెలంగాణ మనకు వస్తేనే మరి మనకు అభివృద్ధి జరుగుతుందని చెప్పి అయితే ఉద్యమ నేతగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన విషయాలు మనందరికీ తెలుసు. కానీ 29వ రాష్ట్రం కొత్తగా ఏర్పడినటువంటి మన తెలంగాణ రాష్ట్రం ఈరోజు 28 రాష్ట్రాల్లో కూడా మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొత్త రాష్ట్రం తెచ్చుకున్నాడు. కొత్తగా ముఖ్యమంత్రులు మరి ఇన్ని గొప్ప కార్యక్రమాలు ఏ రకంగా చేస్తున్నారని చెప్పి
ఆ రాష్ట్రాల నుంచి మరి ఐఏఎస్ అధికారులు, మంత్రులు అందరూ కూడా చూడడం జరుగుతా ఉంది. 28 మంది ఎమ్మెల్యేలు 2/3 మెజార్టీ తోటి ముఖ్యమంత్రి కేసీఆర్ మనం రెండోసారి చేసుకున్నాం. ఇలా మనం అభివృద్ధి చేశాం కాబట్టి ప్రజలు మనకు బ్రహ్మరథం పట్టిందని చెప్పి నేను మీ ముందు విజ్ఞప్తి చేస్తున్నా. బీజేపీ గాని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రకరకాల వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ప్రజా తీర్పుని మీరు గౌరవిస్తారా, లేకుంటే ప్రజా తీర్పుని గౌరవించరా? ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల తీర్పు కంటే గొప్ప తీర్పు ఇంకేం లేదు కాబట్టి రెండోసారి 2/3 మెజార్టీ తోటి మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని గెలిపించారంటే ఇది ప్రజా తీర్పు కాదని చెప్పి అడుగుతా ఉన్నాం. రేపు జరగబోయేటువంటి మన ఎంపీటీసీ ఎన్నికలలో, రేపు జరగబోయే జడ్పీటీసీ ఎన్నికలలో, రేపు సింగిల్ విండో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రేపు రాథోడ్ బాబురావు గారు ఎవరికి బొట్టు పెట్టి ఎవరికి ఓటేమని చెప్తే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే మనం రేపు ఎంపీ క్యాండిడేట్, రేపు అధిష్టాన వర్గం ఎంపీకి ఎవరికి టికెట్ ఇచ్చినా కారు గుర్తు కోటేసుకుంటాం. కారు గుర్తు కోటేసుకొని ఇలా 16 మంది ఎంపీలు, ఎంఐఎం ఒక ఎంపీ 17 ఎంపీలు గెలిపించుకుంటే. బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ ఎన్నికల వరకే రాజకీయాలు చేయాలని, ఆ తర్వాత గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఘోట్కూరి సర్పంచ్, మండలంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరడం అభినందనీయమన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని స్పష్టం చేశారు. ఇది మన ఘోట్కూరి గ్రామం, ఇక్కడ పుట్టినాం, పెరిగినాం, ఇది మన జన్మభూమి. ఇది కాంగ్రెస్ ఉన్న సర్పంచే, టీఆర్ఎస్ ఉన్న సర్పంచే, టీడీపీ ఉన్న సర్పంచే, బీజేపీ ఉన్న సర్పంచే. కానీ ఆలోచించండు కాదు, సర్పంచ్ అయినా సర్పంచ్ ఉంటే 5 సంవత్సరాలు, కానీ ఏం లాభం? నేను సర్పంచ్ అయిన తర్వాత ఏదో చేయాలి, ఈ గ్రామం కోసం అభివృద్ధి చేయాలి, ఈ గ్రామం కోసం, ఈ ప్రజల కోసం సేవ చేయాలి. కాబట్టి ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంతో నేను పనిచేస్తాను ఆలోచనతో ఇవాళ ఇంతమందిని తీసుకొచ్చి ఈ పార్టీలో చేరడం నిజంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను నేను. కాబట్టి ఈ రకంగా మన యొక్క మండలానికి, మన యొక్క నియోజకవర్గానికి అన్ని రకాల అభివృద్ధి చేసే బాధ్యత మన అందరి మీద ఉంది. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం బాపురావు సార్ తోటి, కేసీఆర్ తోటి, జోగురామతో రాలే, మీ మద్దతు ఉండే. ఆ రోజు అన్ని కులాలు, అన్ని జాతులు, అన్ని మతాలు మా వెంట ఉండి జై తెలంగాణ అంటే జై తెలంగాణ అన్నాం. ఆ రోజు మార్పులు చేసినాం. కేసీఆర్ గారు ఆ రోజు ఇక ప్రాణం పోతుంది, ఇక నిమిషంలో ప్రాణం పోతాడట, చచ్చిపోతాడని దవాఖాన నుంచి ఖబర్లు వస్తే టీవీలో మన వార్తలు వింటా ఉంటే ఆ రోజు బాధాకరమైన రోజు. ఆ రోజు ఏడ్చుకున్న మేము ఏడ్చినాము. ఆ రోజు బాధ తట్టుకోలేక సాగు యొక్క కడుపులో పోయి వాపసు వచ్చిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ మన ప్రజల కోసం కష్టపడతా, పనిచేస్తా, నాకేం అవసరం లేదు, ఏం కొనేది లేదు, ఏం కట్టేది లేదు, ఏం తీసుకోపోయేది లేదు, ఇన్నే ఉంటా కాబట్టి నా ప్రజలు సుఖంగా సంతోషంగా తెలంగాణ ఇవాళ సస్యశ్యామలం కావాలని అనేక ప్రాజెక్టుల నిర్మాణం, అనేక చెరువుల నిర్మాణం ఇవన్నీ చేస్తా ఉన్నాడు. ఎన్నికల సందర్భంగా అక్రమంగా నగదు తరలించకుండా నిఘా ముమ్మరం చేయాలని జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి సూచిస్తున్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మోడల్ కోడ్ కండక్టు, సర్వేలెన్స్ బృందాలతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఎన్నికల సందర్భంగా పట్టుబడ్డ నగదు వివరాలు సక్రమంగా వెల్లడించాలని జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి మోడల్ కోడ్ కండక్ట్ అధికారులు, సర్వేలెన్స్ బృందాలకు సూచించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మోడల్ కోడ్ కండక్ట్ అధికారులు, సర్వేలెన్స్ బృందాలతో సమావేశం నిర్వహించి పార్లమెంట్ ఎన్నికల నియమావళి అమలులో భాగంగా ఎన్నికల విధులను కేటాయించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ చెక్పోస్టుల వద్ద సర్వేలెన్స్ టీంలు మోడల్ కోడ్ కండక్ట్ అధికారులు పట్టుకున్న నగదు వివరాలను వెల్లడించే సమయంలో ఎలాంటి తప్పిదాలు చోటు చేసుకోకుండా చూసుకోవాలన్నారు. పట్టుకున్న సొమ్ము అధికారులు వెల్లడించిన నగదులో ఎలాంటి మార్పులున్నా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా మోడల్ కోడ్ కండక్ట్, సర్వేలెన్స్ టీంలు పనిచేయాలని సూచించారు. లేదా నా ఈ వెహికల్ నా ఓన్ వెహికల్, ఈ వెహికల్లో ఫలానా చెక్ పోస్ట్ దగ్గర ఇంత క్యాష్ సీజ్ చేశారు, ఇది వాస్తవం అని చెప్పి వాళ్ళతో తీసుకుంటే రేపు మళ్ళీ మనం 11కి వస్తే సీజ్ చేసిన తర్వాత తెల్లవారి పేపర్లో ఏమొచ్చింది, 5 గంటలు సీజ్ చేస్తే 4 అని పోలీసు వాళ్ళు చెబుతున్నారు. ఇట్లాంటి కథనాలు వచ్చినాయి. కాబట్టి మనం దగ్గర ప్రాపర్గా వాళ్ళతో స్టేట్మెంట్, పంచనామా ఇవి 2 కరెక్ట్గా ఉంటే రేపు ఏది వచ్చినా మనకు ఇబ్బంది ఉండదు. లేకపోతే వాళ్ళు రేపు కోర్టులో లేదు మా అమౌంట్ మేము 5 కోట్లు సీజ్ చేశారు కానీ పంచనామాలో 4 రాశారు అని వాళ్ళు అనే అవకాశం ఉంటుంది. వాళ్ళతోటే కమిట్ చేయించాలి. ఎంత అమౌంట్ అనేది వాళ్ళ ముందర కౌంట్ చేస్తాం మనం ఎట్లా, కాబట్టి వాళ్ళతోటే కమిట్ చేయించి సంతకం తీసుకోవాలి.
లేకపోతే వాళ్ళు రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు అప్పుడు పట్టుకున్న వాళ్ళు మీరు ఉండరు, కోర్టులో కేసు హియరింగ్ వచ్చేటప్పటికి అందరం ఆఫీసర్లో మారిపోతాం. సో అప్పుడు ఉండే ఆఫీసర్లకు ఇక్కడ జరిగిన సీక్వెన్సెస్ వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ప్రాపర్గా అక్కడ ప్రజెంట్ చేయలేకపోతారు. మన ఈ ఎవిడెన్స్లు కరెక్ట్గా ఉంటే ఎవరైనా ఉండని, అప్పుడు ఏ ఆఫీసర్ అయినా ఉన్నా కూడా ఎవిడెన్స్ కరెక్ట్ ఉంటే ప్రాపర్గా కోర్టులో ప్రజెంట్ చేయగలుగుతారు, కరెక్ట్గా దాని రిజల్ట్ అనేది వస్తుంది. ఆ వెహికల్లో ఈ ఫలానా వ్యక్తులు ప్రయాణిస్తున్నట్టుగా మా ముందర తెలిపినారు అని చెప్పి మాత్రమే పంచనామా ఉంటుంది. వ్యక్తులతోటి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలి. మేము ఈ వెహికల్లో ఫలానా నాగపూర్ నుంచి హైదరాబాద్ ప్రయాణిస్తున్నాము, ఈ వెహికల్ మా సొంతమని, అందులో ఎవరిది సొంతమైతే ఒకళ్ళ సొంతమైతే ఫలానా వ్యక్తి సొంతము, మేము ఇద్దరం అతని స్నేహితులము బంధువులము ఏదో లేదా ప్రయాణికులము, అట్లా వాళ్ళతోటి వాళ్ళు ఏం చెప్తే అది రాయండి, దాంట్లో మనకేం లేదు, వాళ్ళు ఏం చెప్తే అది రికార్డ్ చేయాలి. బట్ వాళ్ళతోటే ఈ చెక్ పోస్ట్ దగ్గర ఎస్ఎస్సి టీం వారు మమ్మల్ని ఆపారు, మా వెహికల్లో ఇంత క్యాష్ లేదా ఇంత లిక్కర్ ఇంత ఈ ఆర్టికల్స్ వారు మా వెహికల్లో దొరికినవి వారు సీజ్ చేసినారు, ఇది వాస్తవం అని వాళ్ళతో సంప్రదించుకోవాలి. ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు. శనివారం తన నివాసంలో స్కూల్స్ ప్రైవేటు టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో ప్రచురించిన క్యాలెండర్ను సంఘ నాయకులతో కలిసి విడుదల చేశారు. ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. శనివారం తన నివాసంలో స్కూల్స్ ప్రైవేట్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో ప్రచురించిన క్యాలెండర్ను సంఘ నాయకులతో కలిసి విడుదల చేశారు. అంతకుముందు సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను శాలువాలు పుష్పగుచ్చాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని తెలిపారు. క్రమం తప్పకుండా ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తామని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన చంద్రశేఖర్ గౌడ్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నేను గెలిచిన తర్వాత నా కర్తవ్యం ఏంటంటే ఆదిలాబాద్ నియోజకవర్గంలోని విద్యా వ్యవస్థలో అనేకమైనటువంటి అవస్థలు ఉన్నటువంటి టీచర్లు అందరూ చాలా ఉన్నారు. దానికి రకరకాల పేర్లతోటి రకరకాల విధాలుగా ఆ ఉపాధ్యాయులతోటి ఆ మేధావులతోటి మనం చదువు చెప్పించుకున్నప్పటికీ కూడా కొంత ఇబ్బంది ఉన్నటువంటి విషయం కూడా తెలుసు. అందుకొరకే నేను గతంలో మీకు ప్రామిస్ చేశాను. మరి ఇప్పుడిప్పుడే మనం గెలిచిన తర్వాత మాకు కంటిన్యూస్గా ఎలక్షన్స్ ఉండడం, ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత సర్పంచ్ రావడం, ఎమ్మెల్సీ రావడం, ఎంపీ రావడం, రేపు మళ్ళీ లోకల్ బాడీస్ కూడా ఉంటాయి. మే 30 తర్వాత మేమందరం ఫ్రీ అవుతాం. తప్పకుండా అప్పుడు ప్రభుత్వం దృష్టికి మీ యొక్క సమస్యలు నా దగ్గర డైరీలో కూడా ఎలక్షన్ అప్పుడు ఎవరెవరికి ఏం ప్రామిస్ చేశాం, ఎవి పాజిబుల్ ఉన్నాయి, ఎవి పాజిబుల్ అయితే ఎవి కావు, ఏం సాయం జరుగుతున్నది కూడా మరి నా లెవెల్లో నా దృష్టిలో ఉన్నాయి. తప్పకుండా నేను చెప్పినా మీరందరూ చెప్పినటువంటి విషయాలు నేను గతంలో నోట్ చేసుకున్నాను, ఇప్పుడు కూడా నా దృష్టికి తీసుకొచ్చాను. తప్పకుండా మరి మీ చిన్న సమస్య అది మరి ఉన్నటువంటి మీరు 6-7 వేల ఉద్యోగంతో డబ్బులతోటి మరి ఇలా కుటుంబాలని తండ్రిని మెడికల్ సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి. దానికి సంబంధించి మెడికల్ రియంబర్స్మెంట్ కానీ ఏముంటే బాగుంటుంది, అది ఎంత మట్టుకు సాధ్యమవుతుంది అది నేను దాన్ని ఆలోచించి ఏదైనా నేను అవుతేనే తప్పకుండా చేస్తానని చెప్తాను. లేకుంటే చేయడానికి నా వంతు ఎంత అవసరమో అది తప్పకుండా ప్రభుత్వంలో నా పాత్ర ఉంటుంది, నా ప్రమేయం ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ మరి ఏదైతే పట్టభద్రులైనటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక కూడా ఉంది దానికి సంబంధించి నేను మొదలు చెప్పాలని వాళ్ళే స్వయంగా టీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి మరి వాళ్ళు ఎవరు ఉన్నారు సార్ మీరు చెప్తే మేము తప్పకుండా బలపరుస్తామని ఓటేజ్ గెలిపిస్తామని చెప్పింది. ప్రత్యేకంగా వారికి నేను మన టీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి చంద్రశేఖర్ గౌడ్ గారు టీఆర్ఎస్ పార్టీ కూడా వారికి మద్దతు చెప్తా ఉంది. దయచేసి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా మన అసోసియేషన్ సంబంధించిన వాళ్ళు మీరు తెలిసినటువంటి బంధువులు మిత్రులు అందరూ ఉంటారు. చంద్రశేఖర్ గౌడ్ గారికి మరి మీ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి మరి భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి
ఇదిలా ఉంటే పట్టణంలోని నవశక్తి దుర్గామాత ఆలయంలో ఏప్రిల్ 8 నుండి 12 వరకు నిర్వహించ తలపెట్టిన శతచండీ యాగం పోస్టర్లను ఆలయ పూజారి కిషన్ మహారాజుతో కలిసి ఎమ్మెల్యే జోగురామన విడుదల చేశారు. భక్తులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. హైదరాబాద్కు చెందిన సిబిఐటి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం తాంసీ, తలమడుగు మండలాల పరిధిలోని పలు గ్రామాలలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాలలో దాదాపు 700 మందికి వైద్య సేవలు అందించారు. సంస్థ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. హైదరాబాద్లోని పలు విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ చదివే విద్యార్థులతో ఏర్పడిన సిబిఐటి అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ వికాసానికి కృషి చేస్తున్నారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి కనీస వసతులు, అవగాహన లేని వెనుకబడిన మారుమూల గ్రామాలని ఎంచుకొని సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా తాంసీ, తలమడుగు మండలాల పరిధిలోని అంబుగాం, వామన్ నగర్, బేతాల్గూడ, సాయిలింగి, మిమ్మిగూడలలో ఐఎంఏ, భీంపూర్ పిహెచ్సిల సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాలలో దాదాపు 700 మందికి వైద్య సేవలందించారు. అనంతరం గ్రామంలో ర్యాలీలను చేపట్టి అక్షరాస్యత, మహిళల సాధికారిత, వైద్యం, పరిశుభ్రత, ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా బృందం ప్రతినిధులు మాట్లాడుతూ సిబిఐటి సంస్థ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ ఫెస్టివల్ నిర్వహించి వచ్చిన డబ్బులతో సామాజిక కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు. ప్రతి ఏటా ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని తమ వంతుగా సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. దత్తత గ్రామంలో వాటర్ ప్లాంటును ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రధాన సమస్యలను తీర్చడంతో పాటు గ్రామస్తులను చైతన్యపరుస్తామని వెల్లడించారు. సిబిఐటి కళాశాల వాళ్ళము అంబుగాం, బేతాల్గూడెం, వామన్ నగర్, సాయిలింగి, నిమ్మిగూడ ఈ గ్రామాలకు మెడికల్ క్యాంప్ నిర్వహించాము. ఇవాళ ఒక 600-700 మందికి ఉచితంగా వైద్య సౌకర్యం కల్పించాము. మాకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరపు నుంచి భీంపూర్ పిహెచ్సి నుంచి కూడా సహకారం లభించింది. దీనికి సంబంధించి ఇదే కాకుండా ఈ ఊర్లో మేము ఒక వాటర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ నెలకొల్పాలనుకుంటున్నాము. అది కాకోకుండా ఊర్లో ఉన్న స్కూల్ని, అంగన్వాడీని బాగు చేద్దాం అనుకుంటున్నాము. పిల్లలకి బ్యాగ్స్, చెప్పులు, స్లేట్, పెన్సిల్స్, బుక్స్ ఇలాంటివన్నీ ఇవ్వడం జరిగింది. మేము ఒక ఊరిని దత్తత తీసుకొని ఇలా చేస్తూ ఉంటాము. దీనికి మేము కొన్ని కాంపిటీషన్స్ కానీ, కొన్ని ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ అంటాం వీటిని. ఈసారి మేము ఒక స్పోర్ట్స్ ఫెస్టివల్ చేసాము. హైదరాబాద్లో ఒక స్పోర్ట్స్ ఫెస్టివల్ చేసి దాని నుంచి వచ్చిన డబ్బును మేము ఇలా ఖర్చు పెడుతున్నాం. స్వచ్ఛంద సంస్థ గత 10 ఏళ్లుగా చేస్తుంది. ఇది 10వ సంవత్సరము. ఇది ఓన్లీ స్టూడెంట్స్ ద్వారా రన్ అవుతుంది. ప్రతి సంవత్సరం కొత్త స్టూడెంట్స్ వస్తుంటారు, వెళ్తూ ఉంటారు. ఒక సంవత్సరం ఒక 5,000 విద్యార్థుల వరకు హైదరాబాద్లో మాత్రమే స్ట్రీట్ కాలేజ్కి వర్క్ చేస్తుంటారు. మా ఒక్క కాలేజ్లో 150 మంది పనిచేస్తున్నారు. జైనత్ మండలం మాంగూర్ల గ్రామంలో సద్గురు బ్రహ్మాలిన్ బాజీరావు బాబా సప్తాహ ముగింపు వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన భజన బృందాలతో నిర్వహించిన శోభాయాత్రతో గ్రామం సందడిగా మారింది. జైనత్ మండలం మాంగూర్ల గ్రామంలో సద్గురు బ్రహ్మలీన్ బాజీరావు బాబా సప్తాహ ముగింపు కార్యక్రమాన్ని శనివారం ఘనంగా జరుపుకున్నారు. వారం రోజులుగా నిర్వహిస్తున్న బ్రహ్మలీన్ సద్గురు బాజీరావు బాబా సప్తాహ కార్యక్రమంలో భాగంగా ప్రభాత బేరీ, జ్ఞాన హరిపాడ్, భజన, సంకీర్తన, ప్రవచన కార్యక్రమాలను నిర్వహించారు. చివరి రోజున నివృత్తి, సోఫాన్, జ్ఞానేశ్వర్, ముక్తాబాయిల దేవతామూర్తుల వేషధారణలో ఉన్న చిన్నారులను గ్రామంలో రథంపై ఊరేగించారు. వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన భజన బృందాలు శోభయాత్రలో పాల్గొనగా భక్తులు భజన గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ భక్తిభావాన్ని చాటారు. అనంతరం గ్రామంలో దహిహండి కాల కార్యక్రమాలను నిర్వహించారు. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.
గ్రామంలో ఏర్పాటు చేసిన చెత్త కుండీలలో చెత్తను వేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని జైనత్ సర్పంచ్ దేవన్న విజ్ఞప్తి చేశారు. గ్రామంలో శనివారం చెత్త కుండీలను ఏర్పాటు చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జైనత్ సర్పంచ్ దేవన్న విజ్ఞప్తి చేశారు. గ్రామంలో శనివారం చెత్త కుండీలను ఏర్పాటు చేశారు. ముందుగా గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు చెత్తను బహిరంగ ప్రదేశాలలో వేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ దేవన్న మాట్లాడుతూ మండల కేంద్రంలో చెత్త కుండీలు లేకపోవడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని చెత్త కుండీలను ఏర్పాటు చేశామని, గ్రామస్తులు చెత్తను కుండీలలో వేసి సహకరించాలని కోరారు. మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ తరపున కుండీలను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వార్డు మెంబర్లు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది అందరూ సహకరించడం జరిగింది. కాబట్టి సమస్త గ్రామ ప్రజానీకానికి తెలియజేయనది ఏమనగా, చెత్తని డ్రైనేజీలలో కానీ ఖాళీ ప్రదేశాలలో కానీ పడేయకుండా చెత్త కుండీలలో వేసి స్వచ్ఛ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడానికి మీరు సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తూ, మరియు అదేవిధంగా మేము పదవి చేపట్టి నెల 15 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుండి ఎలాంటి నిధులు లేవు. దయచేసి మరి ప్రభుత్వము మా సర్పంచులకు చెక్ పవర్ని ఇచ్చి మాకు ఆదుకుంటారని చెప్పేసి డ్రైనేజీలు తీర్చడం జరిగింది. త్వరలోనే ప్రభుత్వం కూడా మాకు చెక్ మనం చేస్తూ ఉన్నాం. మేము చెత్త కుండీలు పెడతాము. దయచేసి ఎక్కడ వారేయకుండా చెత్త కుండీలే వేయాలి. వేయకుంటే వేరే మంచి ఎవరైనా చూసి మాకు చెప్తే 500 రూపాయలు జుర్మానా చేపిస్తాం గ్రామ పంచాయతీ. పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం నిరసన చేపట్టారు. కాంట్రాక్టర్ రిమ్స్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. రిమ్స్లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులు 3 నెలలుగా వేతనాలు అందక ఇబ్బంది పడాల్సి వస్తుందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేష్ ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మెడికల్ హెల్త్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం రిమ్స్ ఎదుట నిరసన చేపట్టారు. కాంట్రాక్టర్ రిమ్స్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ వేతనాల చెల్లింపుల విషయంలో జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని అందజేయగా 2 రోజుల్లో వేతనాలు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే కాంట్రాక్టర్ రిమ్స్ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వెంటనే వేతనాలు చెల్లించాలని, లేని పక్షంలో విధులు బహిష్కరించి సమ్మె చేపడతామని హెచ్చరించారు. ఆదిలాబాద్ రిమ్స్లో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులు, సెక్యూరిటీ గార్డులు, పేషెంట్ కేర్లకి గత 2 నెలల నుంచి 3 నెలల వరకు వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. ఈ వేతనాలు చెల్లించమని చెప్పి అనేక సార్లు కాంట్రాక్టర్ని, అధికారులను రిప్రజెంటేషన్స్ ఇచ్చి వేడుకుంటున్నప్పటికీ వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. నిన్న కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది యూనియన్ తరఫున. కలెక్టర్ గారు 2 రోజుల్లో వేతనాలు పడేటట్టు చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పటికీ అధికారుల నుంచి రెస్పాన్స్గా లేదు, కాంట్రాక్టర్ నుంచి రెస్పాన్స్ లేదు. వెంటనే జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. గత 3 నెలల నుంచి వేతనాలు లేకపోవడం ఫలితంగా కార్మికుల యొక్క కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నాయి. పోవడానికి కూడా ఛార్జీలకు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నా పని మాత్రం ప్రశాంతంగా చేస్తూ ఉన్నారు కార్మికులు. ఈ రోజున శాంతియుత పద్ధతిలో నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నాము. ఒకవేళ ఇదే నిర్లక్ష్యాన్ని కనుక అధికారులు, ప్రభుత్వము, కలెక్టర్ గారు కనుక ప్రదర్శిస్తే అవసరమైతే కార్మికులందరూ కూడా తమ విధుల్ని బహిష్కరించి ఆందోళన, పోరాటం, సమ్మె బాట పడతారని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఆ స్థితికి పోనివ్వకుండా ఈ రోజున వెంటనే వేతనాలు వెయ్యాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని ఎడల భవిష్యత్తులో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాము. దానికి కలెక్టర్ గారే బాధ్యత వహించాలని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంతంగా ప్రారంభమైన ఎస్ఎస్సి పరీక్షలు, పగడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు, పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన డీఈఓ రవీందర్ రెడ్డి.
ప్రజా సమస్యల పరిష్కారమే కేసీఆర్ ఆశయం. ఎమ్మెల్యే జోగురామన్న పునరుద్ఘాటన. ఘోట్కూరి సభలో టీఆర్ఎస్లో భారీగా చేరికలు. ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేయాలి. జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి స్పష్టీకరణ. సర్వేలెన్స్ బృందాలు పక్కాగా పనిచేయాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసీఎన్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.